హలో అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఫ్రైడ్ చనా దాల్ రెసిపీ ప్రిపరేషన్ చూద్దాము. ఈ ఫ్రైడ్ చనా దాల్ రెసిపీ అనేది మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఈ శనగలు ఇలా చేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సింపుల్ ప్రిపరేషన్ మనం ఇప్పుడు చూద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయినా ఫస్ట్ టైం చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని మనము శనగపప్పు ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నామో అంతా తీసేసుకొని వాటర్ పోసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ మొత్తం కూడా 2-3 టైమ్స్ ఇలా వాటర్ పోస్తూ ఈ శనగపప్పు అనేది కడిగేసి ఆ తర్వాత మనం ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పోసేసి ఇలా పెట్టుకోవాలి. దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని ఒక 8 అవర్స్ పాటు మనం నానబెట్టుకోవాలి ఈ పప్పుని. మనకి 8 అవర్స్ తర్వాత చూస్తే మనకి పప్పు అనేది నానిపోయి ఇలా ఉంటుందండి. మనకి చక్కగా బాగా నాని ఉంది కదా, చూడండి. ఇలా అంటే మనకి 2 పలుకులుగా అవుతుంది. అంటే శనగపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం ఈ వడపోత ఏదైనా తీసుకొని, ఏదైనా స్ట్రైనర్ అయినా ఏదైనా క్లాత్ అయినా తీసుకొని మనము ఈ శనగపప్పు మొత్తం కూడా ఈ విధంగా వడగట్టుకోవాలి. మనకు ఒక 5 మినిట్స్ ఇలా వడగట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం వడగట్టుకున్నటువంటి ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పుని మనం వేడైన ఆయిల్లో వేసేసుకోవాలి. మనకి శనగపప్పు అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుందండి వేయించుకోవడానికి. కాకపోతే బాగా వేయించుకోవాలి. వెంటనే తీస్తే మెత్తగా ఉంటుందండి. ఎందుకంటే నానిపోయి ఉంది కాబట్టి మనకి 8 అవర్స్ పాటు నానపెట్టాం కాబట్టి కాస్త టైం పడుతుంది. మనకి 15 or 20 మినిట్స్ వరకు కూడా ఇలా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి శనగపప్పుని. మనం పప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు అనేది మొత్తం అడుక్కుపోయి మునిగి ఉంది కదా, మనకి వేగినట్లుగా ఎలా తెలుస్తుందంటే ఈ పప్పు అనేది ఆయిల్లో పైన తేలుతూ ఉంటుందండి. అప్పుడు మనకి పప్పు అనేది వేగిపోయినట్టు అర్థమవుతుంది. చూడండి, పప్పు మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి శనగపప్పు అనేది వేగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ శనగపప్పుని టిష్యూ వేసిన ప్లేట్లోకి, టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా ఆయిల్ మొత్తం కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం టిష్యూ వేసిన ప్లేట్లో తీసుకుంటే మనకి చక్కగా ఆయిల్ అనేది లేకుండా పోతుందండి. ఆ తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ పప్పు పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా లైట్గా వేయించుకొని ఇది తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఈ శనగపప్పు అనేది ఇలా ఒక ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో అయినా లేకపోతే ఎక్కువ మనం చేసుకుంటే క్వాంటిటీ వేరే ప్లేట్లో అయినా వేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం చల్లుకోవాలి. అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకు కూడా మనకి ఇది ఆప్షనల్ అండి. కరివేపాకు ఆప్షనల్గా తీసుకోవచ్చు, మనం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఇష్టము. ఈ ఉప్పు, కారము, కరివేపాకు కూడా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా పప్పుకి మొత్తం కూడా పట్టించుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.